డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అందరూ కార్తీక మాసం పూజలు చేసుకుంటున్నారా? చూస్తున్నారు కదా, కార్తీక మాసం కాబట్టి అందరూ శివాలయానికి వెళ్తూ ఉంటారు. అందులో ఇదొకటి చాలా ఫేమస్ అండి, చాలా పురాతనమైనది, మొత్తం రాతితో కట్టబడింది. దీన్నైతే కాశీ అని కూడా అంటారు. ఆంధ్ర కాశీ అని చాలా ఫేమస్. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ శ్రీముఖలింగం. ఇక్కడైతే 1,000,000 లింగాలు ఉండేవండి. అండ్ ఒకటి తక్కువ 1,000,000 లింగాలు ఉంటాయి అంటారు. కాకపోతే కాలక్రమంలో కొన్ని అయితే శిథిలమైపోయాయి. ఇప్పుడు ప్రజెంట్ అన్నీ, కానీ దేవుడు కూడా చాలా పవర్ఫుల్. ఇక్కడ చాలా నమ్ముతారు. ఇక్కడ కంపల్సరిగా శ్రీకాకుళంలో ఉండే వాళ్ళైతే కంపల్సరిగా విజిట్ చేస్తారు అనుకుంటున్నాను. ఇంకా దూరం నుండి కూడా చాలామంది వచ్చేవాళ్ళు ఉంటారు. మేము కూడా చాలాసార్లు వెళ్ళాము. ఇదైతే మాకు ఊరికి దగ్గరలోనే ఈ టెంపుల్. కార్తీక మాసం అయితే అస్సలు ఖాళీనే ఉండదు. అది కూడా సోమవారం అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. బాగుంటుంది. సరౌండింగ్స్ కూడా గ్రీనరీతో చాలా బాగుంటుంది. గుడి అయితే చాలా పెద్దది. అండ్ ఇక్కడ కూడా దేవుళ్ళు అండ్ ఆ శివలింగాల్ని ఎవరు స్థాపించారు అనేది కూడా క్లియర్గా అక్కడ రాసి బోర్డ్స్ ఉంటాయి. చూడండి, మీకు వీడియోలో కూడా చూపిస్తున్నారు కదా. అండ్ ఇంకా ఇవన్నీ అయితే మొత్తం రాయితో చేసినవి. ఇంకా టెంపుల్ చుట్టూ కూడా రాతితో చెక్కిన బొమ్మలన్నీ చాలా బాగుంటాయి. ఎవరైతే ప్రతిష్ఠించారో వాళ్ళ నేమ్స్తో సహా ఉంటాయి. మనం కూడా వీలుగా ఉంటుంది పూజ చేసుకోవడానికి కూడా. అన్నీ లోపల టెంపుల్లో అయితే వీడియో తీయలేకపోయానండి. ఇంకా అక్కడైతే అలో చేయలేదు, అందుకే సరౌండింగ్స్లో మాత్రమే తీసాను. మ్యాక్సిమం వీలుంటే మీరు కంపల్సరీగా వెళ్ళి విజిట్ చేయండి. చూస్తున్నారు కదా, బయట శివలింగాలకైతే మనం తెచ్చుకున్నవన్నీ పూజ కూడా చేసుకోవచ్చు. లోపల కూడా అన్నీ అలో చేస్తారు, ఏ ప్రాబ్లం లేదు. పంతులు గారు అయితే మేము తీసుకెళ్ళినవన్నీ కూడా చేశారు. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. చూసారు కదా, ఇక్కడ బోర్డ్స్ కూడా ఉంటే ఆ టెంపుల్ యొక్క విశిష్టతలు అన్నీ తెలియజేస్తూ పెద్ద నందీశ్వరుడితో బాగుంటుంది. కంపల్సరిగా దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ చేయండి. మా ఛానల్ని